కాకుండా దేవుడు జన్మించినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు కూడా మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన జీవితము మనల్ని ఆయన పోలి నడుచుకోమని చెప్తున్నారు కదా. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో జీవించిన కాలం అంతా తను కొంతవరకు సౌలుగా జీవించినప్పుడు, క్రీస్తుకు ఇష్టంగా జీవించినప్పటికీ, ఎప్పుడైతే క్రీస్తును పిలుపు అందుకొని ఆయన దేవుడిలోకి వచ్చాడో, దేవునిలో ఎప్పుడైతే ఉన్నాడో, సమస్తాన్ని దేవుడు ఏ విధంగా ఆయన ప్రజలకు చేశాడు, అదే విధంగా పౌలు తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ తను ఎన్నో దెబ్బలను, ఎన్నో శ్రమలను అనుభవించాడు పౌలు. అందుకే ఆయన గంభీరంగా చెప్పగలుగుతాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాను. అందుకే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రేమమయుడుగా ఉన్నాడు దేవుడు. అందుకే దేవుడు మీరు కూడా అదే విధంగా ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాం. దాని ప్రకారం శత్రువులను ప్రేమించమని చెప్తున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో